హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగో నేను పదే పదే చెప్తున్నాను కదా, మనం అల్లం అనేది ఒకే దాంట్లో కాకుండా అన్నిటిలోని పెట్టుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా కుండీల్లో ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటే ఇది వరకే ఇక్కడ చెట్లు పెట్టాను, అన్నీ పోయినాయి అండి మొక్కలు. ఆ పంట అయిపోయిన తర్వాత ఇదిగో ఈ అల్లం పంట వచ్చింది, ఇందులో పెట్టుకున్నాను నేను 2 మొక్కలు. మొన్న కూడా వీడియో చేశాను నేను, అన్నిటిలో పెట్టుకుంటానండి అన్నాను. ఇదిగో ఇందులో కూడా పెట్టుకున్నానండి నేను. ఇందులో వంగ మొక్కలు అవి ఉండి అవి తీసేసాను. ఇప్పుడు ఇది ఉండిపోయింది అనమాట. అలా సైడ్గా పెట్టుకుంటాను అనమాట. ఇది ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఇది ఇందులో కూడా ఒక మొక్క పెట్టుకున్నాను. ఇలాగా పెట్టుకుంటూ ఉంటే అవి అయిపోతాయి, మళ్ళీ ఇది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అలా ప్రతి దాంట్లోని పెట్టుకుంటా ఒక్కొక్క కుండీల్లో ఒక్కొక్క మొక్క అలా పెట్టుకుంటూ ఉంటే మనకి చక్కగా ఎప్పుడూ కూడా మనకి అల్లం కొదవ లేకుండా మనకి ఇంట్లోకి సరిపోతూ ఉంటుందండి. మనం చూపించాను కదా నేను వీడియో. ఇదిగో ఇప్పుడు ఈ అల్లం కూడా హార్వెస్ట్ చేసుకుందాము, తీసేసుకుందామండి, తవ్వుకుందాము. ఎంతెంతో వచ్చేది, కొంచెం కొంచెమే వస్తుంది, అయినా కూడా మనకు సరిపోతుందండి. ఇదిగో ఇలాగ చిన్న మొక్క పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఒక వారం సరిపడి మనకు అల్లం చక్కగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగ అల్లం కూడా టైంకి మనం హార్వెస్ట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ మొక్కకి నీళ్ళు పోసినప్పుడు ఈ మొక్కకి నీళ్ళు పోస్తాం కదండి, అందుకని అప్పుడు ఏమవుతుందంటే ఆ టైం దాటిపోతే కనుక ఇదిగో ఇలా కుళ్ళిపోతుందండి. చూసారా, అల్లం మొక్క కుళ్ళిపోయింది అన్నమాట, అలా కుళ్ళిపోతుంది. అందుకని నీళ్లు పోసుకున్నప్పుడు మనం పక్కన అల్లం ఉందని జ్ఞాపకం చేసుకుని దాన్ని జాగ్రత్తగా పోసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ పోసేయకూడదు, అల్లం కుళ్ళిపోతుంది కదా, మరి దుంప కదండి అది, అందుకని అలా చేయకూడదు అన్నమాట. చూసారు కదా, పైన ఉంది మనకి చక్కగా వచ్చేసింది అనమాట. ఇదిగో ఎంత అల్లం వచ్చింది. ఓకేనా, ఇందులో ఎంత వచ్చింది కదా, ఇందులో కూడా ఏమొస్తుందో చూద్దామండి. ఈ మొక్కలు తీసేద్దాం ఫస్ట్. పదే పదే చెప్తున్నాను కదండి, ఇది టీల్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అల్లం ఆకు టీ కాసుకుని మీరు తాగండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తవ్వుదామండి ఇక్కడ. చిన్న చిన్న ముక్కలే పెట్టుకున్నాను నేను, ఎక్కువేం పెట్టలేదండి. సరే, లోపలికి వెళ్ళిపోయిందండి ఇది. ఇదిగోనండి, అందులో అయితే తక్కువే వచ్చిందండి. ఇదిగో రెండిట్లోది కలిపి చిన్న చిన్న ముక్కలే కదండి నేను పెట్టింది, అందుకనేసి ఇది వచ్చిందన్నమాట. చూసారు కదా, సరిపోదా మనకి ఇంట్లోకి అన్ని మొక్కలతో పాటు ఇది కూడా ఒక్కొక్క మొక్కలా పెట్టుకుంటే చక్కగా మనకి వచ్చేసిందండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఇదిగోనండి, చూసారు కదా, 1/4 కేజీ అల్లం వచ్చినట్టు వచ్చిందండి. వీడియో చూశారు కదండి, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే లైక్ చేస్తే వీడియో చాలా దూరం వెళ్తుందన్నమాట. తప్పకుండా మరి మీరు లైక్ చేయమని అడుగుతున్నాను. సరేనండి, చూసి ఆనందించండి. ఉంటాను, బాయ్ అండి.